పరస్పర దాడులతో పశ్చిమాసియా బగ్గుమంటోంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య రోజుకు ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి. దక్షిణ ఇజ్రాయెల్ బీర్ షెబాలోని హాస్పిటల్ పై ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ తో అటాక్ చేసింది. ఇరాన్ దాడిలో సుమారు 200 మంది ఇజ్రాయెల్ పౌరులకు గాయాలయ్యాయి. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్లను తప్పించుకుంటూ బాలిస్టిక్ మిసైల్స్ అటాక్ చేశాయి. అటు జెరూసలేం, హైఫా నగరాలపై ఇరాన్ అటాక్ చేసింది. క్యాపిటల్ సిటీ టెల్ అవీవ్లోనూ పలుచోట్ల నివాస బిల్డింగ్లు, టవర్స్ నేలమట్టమయ్యాయి. ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్ వ్యాప్తంగా వార్ సైరన్లు మోగించారు. ఇరాన్ చర్యలపై ప్రతీకారం తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వార్నింగ్ ఇచ్చారు. టెహ్రాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. తాము అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంటే ఇరాన్ మాత్రం అమాయకులే లక్ష్యంగా హాస్పిటల్స్ పై దాడులు చేస్తోందని మండిపడ్డారు. వార్ హెడ్లు ఉన్న మిసైల్స్ తో టెహ్రాన్ దాడులు చేస్తోందని ఇజ్రాయెల్ రక్షణ శాఖ ఆరోపించింది. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ టార్గెట్ గా దాడులు చేస్తామని ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ కట్జ్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. అటు ఇరాన్లోని అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇరాన్ కీలక అణు కేంద్రం నతాంజ్ పైన ఐడిఎఫ్ బాంబుల వర్షం కురిపించింది. టెహ్రాన్ కు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరాక్ న్యూక్లియర్ శుద్ధి కేంద్రంపై ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లతో దాడులు చేసింది. చర్చలతో సమస్యల పరిష్కారం కోసం ఇరాన్ కు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ 2 వారాల టైం ఇచ్చినట్లు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. ఇరాన్ పై మిలిటరీ యాక్షన్ పై ట్రంప్ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేసింది. ఇరాన్ తో దౌత్యపరమైన పరిష్కారానికే ట్రంప్ సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. మరోవైపు ఇరాన్ అణ్వాయుధాల తయారీని అడ్డుకోవడమే అమెరికా ఫస్ట్ ప్రయారిటీ అని స్పష్టం చేశారు. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతల్లో అమెరికా సైనిక జోక్యం సరికాదని రష్యా హెచ్చరించింది. ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేసేందుకు రష్యా సిద్ధంగా ఉన్నట్లు ప్రెసిడెంట్ పుతిన్ ప్రకటించారు. అటు ఇజ్రాయెల్, ఇరాన్ వార్ పరిస్థితులపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. చర్చలతో సమస్యల పరిష్కారం కోసం ఇరాన్ కు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ 2 వారాల టైం ఇచ్చినట్లు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. ఇరాన్ పై మిలిటరీ యాక్షన్ పై ట్రంప్ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేసింది. ఇరాన్ తో దౌత్యపరమైన పరిష్కారానికే ట్రంప్ సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. మరోవైపు ఇరాన్ అణ్వాయుధాల తయారీని అడ్డుకోవడమే అమెరికా ఫస్ట్ ప్రయారిటీ అని స్పష్టం చేశారు. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతల్లో అమెరికా సైనిక జోక్యం సరికాదని రష్యా హెచ్చరించింది. ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేసేందుకు రష్యా సిద్ధంగా ఉన్నట్లు ప్రెసిడెంట్ పుతిన్ ప్రకటించారు. అటు ఇజ్రాయెల్, ఇరాన్ వార్ పరిస్థితులపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. చర్చలతో సమస్యల పరిష్కారం కోసం ఇరాన్ కు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ 2 వారాల టైం ఇచ్చినట్లు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. ఇరాన్ పై మిలిటరీ యాక్షన్ పై ట్రంప్ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేసింది. ఇరాన్ తో దౌత్యపరమైన పరిష్కారానికే ట్రంప్ సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. మరోవైపు ఇరాన్ అణ్వాయుధాల తయారీని అడ్డుకోవడమే అమెరికా ఫస్ట్ ప్రయారిటీ అని స్పష్టం చేశారు. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతల్లో అమెరికా సైనిక జోక్యం సరికాదని రష్యా హెచ్చరించింది. ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేసేందుకు రష్యా సిద్ధంగా ఉన్నట్లు ప్రెసిడెంట్ పుతిన్ ప్రకటించారు. అటు ఇజ్రాయెల్, ఇరాన్ వార్ పరిస్థితులపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది.